గైస్, మనం ఒంగోలుకి బాయ్ చెప్పి నెల్లూరుకి హాయ్ చెప్పబోతున్నాం. నెల్లూరులోని జొన్నవాడ స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. సుమారుగా 137 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మన ట్రావెలింగ్ ని కంటిన్యూ చేద్దామని నేనైతే నెల్లూరు గ్రాండ్స్ దగ్గర ఆగాను. ఇదైతే చాలా బాగుంది. ఇదివరకే నేను చాలా సార్లు అయితే వచ్చాను. ఇది రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఒక కొత్త టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ పేరు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి దేవి ఆలయం. ఇది చాలా విశిష్ట కలిగిన ఆలయం. ఇది నెల్లూరులో ఉంటుంది. దీని గురించి తెలుసుకుంటూ ఈ ఆలయంలోని దేవతను మనం దర్శించుకుందాం. కనిపిస్తున్నవన్నీ గుడికి సంబంధించి టికెట్స్ మరియు పూజలకు సంబంధించి డీటెయిల్స్. ఈ గుడి చూడబోతే చాలా పెద్దదిగా ఉంది, చాలా పెద్దది. చాలా మంది అయ్యప్ప స్వాములు మరియు ఇతర స్వాములు కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది ఫ్యామిలీస్ కూడా చాలా ఎక్కువగా వచ్చారు. ఈరోజు చాలా విశిష్టత కలిగిన రోజు కావచ్చు. ఫ్యామిలీస్తో కార్తీక మాసానికి దీపాలు వెలిగించలేని వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటున్నారు. ఇక ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే, ఈ గుడిలోని దేవతను శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారు. శంకరాచార్యులు గారికి ఈ దేవత పెన్నా నదిలో దొరికింది. పెన్నా నదిలో దొరికింది కాబట్టి ఈ గుడి కూడా పెన్నా నదికి ఆనుకొనే పక్కనే ఉంటుంది. పెన్నా నది నుంచి ప్రజలను కాపాడటానికి ఈమె ఇక్కడ వెలిసిందని చెప్పుకుంటుంటారు. అందులోనూ ఈమె ప్రత్యక్షంగా వెలిసింది కాబట్టి కోరిన కోరికలు అన్నీ నెరవేరుస్తుందని నెల్లూరు ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. ఫ్యామిలీస్తో కార్తీక మాసానికి దీపాలు వెలిగించలేని వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటున్నారు. ఇక్కడ వీడియోస్ తీయకూడదని ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అందువల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను. ఈ ద్వారానికి ఎదురుగా దర్శనమిచ్చేవారే కామాక్షి దేవి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చూస్తున్న మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా బాగుంది. ఇక్కడ 3 కిలోమీటర్స్ దూరంలోనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందట. వీలైతే అది కూడా చూపిస్తాను. లైట్గా వాన కూడా పడుతుంది ఇప్పుడిప్పుడే. ఇక్కడ చిన్నపిల్లలు ఆడవాళ్ళు పని కూడా చేసుకుంటున్నారు. మూవీలో చూపించినట్టు ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. అది ఉంటుందో ఉండదో అన్న డౌట్తో వెళ్తున్నాం. ఆ శ్రీ మహావిష్ణువు సేవకులు అయిన గరుడ, ఆదిశేషు ప్రతిరూపాలైన 7 కోనేరులను మనం చూస్తున్నాం. ఇది న్యాచురల్గా ఫామ్ అయినవంట. వీటికి ఎంతో చరిత్ర కూడా ఉందట. ఇవి ఇంకా ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. కొన్నిటికైతే కంచె వేశారు, కొన్ని ఏమో ఫ్రీగానే ఉన్నాయి, కొన్ని క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న కన్యాస్వాములు మన సబ్స్క్రైబర్స్, కొత్త వాళ్ళు. ఈ కోతి నా చేతిలో నుంచి మాజా తీసుకొని లటలట పరిగెత్తుంది. సొక్కగోడు దాగనివ్వలేదు. ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్ళబోతున్నాం. కొండపైకి వెళ్ళే కొద్దీ చాలా ఎత్తుగా కనిపిస్తుంది.
అక్కడక్కడ మహావిష్ణువు ప్రతిరూపాలు కూడా ప్రతిష్ఠించారు. చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. చాలా దూరం వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇక్కడ టెంపుల్ క్లోజ్ అయిందని మనకు తెలిసింది. ఇంకా చేసేదేమీ లేకుండా కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని లాంగ్గా ఉన్న ఈ యొక్క కార్ రోడ్ని చూస్తూ చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ టైం దాటితే ఎవరిని అలౌ చేయరట. టెంపుల్ క్లోజ్ ఉండటంతో మనం ఇప్పుడు రాయపాడు ఫేమస్ నెల్లూరు బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఇది కొత్తపట్నం లాగే కొంచెం క్లంజీగా ఉంటుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడాలి. మరి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. మొత్తానికి మనం రాయపాడు బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, లవర్స్ కూడా ఉన్నారు. చాలా క్రౌడ్ గా కూడా ఉంది. కొత్తపట్నం మీద చూసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. మరి ఆర్ట్ వచ్చి 500 to 100 నుంచి ఉందట. ఇక్కడ ఎవరో గీయించుకుంటున్నారు. వాళ్ళ తర్వాత నేను కూడా గీయించుకున్నాను అనుకుంటున్నాను. మరి మొత్తానికి ఇక్కడ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళని చూసి నేను కూడా కాసేపు ఎంజాయ్ చేశాను. ఇకపోతే ఇక్కడ హాట్ గా ఇంకా బీచ్ ఫిష్ ని ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఈ ఫెసిలిటీ ఒంగోలులో ఇంకా పెట్టలేదు. నా మనవి ఏంటంటే ఒంగోలులో కూడా పెట్టమని మన యూత్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అంతేకాకుండా ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇంచుమించు ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్, మూవీ షూటింగ్స్ కూడా జరుపుకోవచ్చు. పోలీసులు కూడా మనకు ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఇక్కడ నైట్ 1 AM దాకా కూడా మనకు ఎలా ఉందంట. టాక్ అయితే అలా చెప్తున్నారు. మరి చాలా కూల్గా కూడా ఉంది. చలికాలం కావడంతో అలలు కూడా చిన్నగా వస్తున్నాయి. ఇక్కడ గుర్రం అయితే చాలా డల్గా కూర్చుంది. దానిపై ఎవరు సవారీ చేయట్లేదు. నేను చేద్దాం అనుకున్నా కానీ అది చచ్చిపోతుందని నాకు భయం వేసింది. చివరిగా నేను కూడా ఇక్కడ ఒక స్మాల్ పిక్ దిగాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, కూల్గా బాగా వచ్చింది. Subscribe to my channel.